హలో అండి. గుమ్మగుమ్మలాడి గోంగూర పప్పు. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడు తినాలని ఆలోచిస్తున్నాను. ఈ గోంగూర పప్పు చేయటం చాలా ఈజీ అండి. ఇది అందరికీ ఇష్టపడతారు. పప్పులో నెయ్యి వేసుకొని కొంచెం ఆవకాయ వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుకింగ్ బాబాయ్ని. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను చేయబోయే వంట గోంగూర పప్పు. ఎంతో రుచికల ఈ గోంగూర పప్పు ఎలా చేస్తానో చూడండి. అలాగే గోంగూరలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన బాడీకి చాలా అవసరం. అలాగే కందిపప్పులో కూడా మాంసకృతులు చాలా బాగుంటాయి. అది కూడా మన బాడీకి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఈ రెండుని కలిపి ఈరోజు కందిపప్పు అండ్ గోంగూర కలిపేసి పప్పు తయారు చేద్దాము. నేను ఎలా తయారు చేస్తానో చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే బెల్ బటన్ ఉంటుంది. అది నొక్కారనుకోండి, నేను చేసే కొత్త వీడియోలన్నీ మీకు రీచ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా గోంగూర పప్పు కావాల్సినవి 2 గోంగూర చిన్న కట్టలు తీసుకున్నానండి. నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకొని కడిగి పక్కన పెట్టాను. అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. తర్వాత పోపు వేసుకుంటాం కదా, ఆ పోపులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కావాల్సి వస్తుంది. వీటిని మీడియం సైజ్ కట్ చేసి ఆనియన్స్ పక్కన పెట్టేద్దాం. ఈ పచ్చిమిర్చి కూడా మధ్యలో సగం సగం కట్ చేసి పక్కన పెట్టేద్దాం. కడిగి పెట్టుకున్న ఈ కందిపప్పులో పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి ఇందులో కొంచెం పసుపు యాడ్ చేద్దాము. అలాగే కొంచెం ఆయిల్. ఓకే, సరిపడినంత వాటర్ వేసుకొని వీటిని బాగా ఉడికిద్దాము. ఇందులో కారం ఏమీ వేయలేదండి, ఓన్లీ పచ్చిమిర్చి కారం సరిపోతుంది. సరిపడినంత వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవచ్చు మీరు. లేకపోతే నేనైతే కరెంట్ రైస్ కుక్కర్లో పెట్టాను. చూడండి, ఇది బాగా ఉడకాలి. అంటే ఒక 50% ఈ కందిపప్పు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఉడికిన తర్వాత అందులో మనము గోంగూర వేసుకోవాలన్నమాట. ఈ లోపల గోంగూర మొత్తం గిల్లుకొని కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ సగం ఉడికిన కందిపప్పులో గోంగూర వేసి కొంచెం అటు ఇటు అని మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాము. మధ్య మధ్యలో చూస్తూ అడుగంటకుండా సరిపోతే వాటర్ వేసుకొని బాగా ఉడికించండి. బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు గుత్తితో దీన్ని కొంచెం బాగా మెదుపుకుందాము. బాగా మ్యాష్ చేసుకొని దీంట్లోకి మీకు సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర పప్పుని తాలింపు వేసుకుందాము. ముందుగా కొంచెం ఆయిల్ వేసి వేడి చేసి అందులో తాలింపు గింజలు వేద్దాము. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేటట్టు అటు ఇటు తిప్పేసి ఇందులో ఎండుమిర్చి ముక్కలు వేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేద్దాము. తాలింపేనండి మెయిన్. తాలింపు వేస్తే
మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం కరివేపాకు వేద్దాం. మొత్తం మాడకుండా మంచిగా వేయించాలి. అందులో వెల్లిపాయలని కొంచెం కచ్చాపచ్చాగా దంచి దాంట్లో వేసేద్దాం. ఇందులో మంచి టేస్ట్ కోసం కొంచెం ఇంగువ యాడ్ చేస్తే ఈ పోపు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక గోంగూర పప్పుని ఈ తాలింపులో వేసేసి వెంటనే మూత పెట్టేయాలి. ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అంతా బయట పోకుండా వెంటనే మూత పెట్టాలి. ఇలా మూత పెడితే ఆ ఫ్లేవర్ అంతా ఆ గోంగూర పప్పులో పట్టేసి బాగుంటుంది. కొద్దిసేపు అలా ఒక 2 minutes అట్లా ఉంచేసి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర పప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కొంచెం ఆవకాయ వేసుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా. సూపర్. ఇంకెందుకు ఆలస్యం, ఫుల్ ఆకలిస్తుందండి. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. సరే రండి తిందాం. నేను చేసిన ఈ గోంగూర పప్పు మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. ఆకలేస్తుందండి, తినేద్దాం. ఇప్పుడు ఎలా ఉందో వేడి వేడి రైస్. ఈ పప్పులో రకాలు ఉన్నాయండి. గోంగూర పప్పు, అలాగే పాలకూర పప్పు, ఇంకా తోటకూర పప్పు, దోసకాయ పప్పు, మామిడికాయ పప్పు, ఇలా ఎన్నో రకాలుగా ఈ పప్పులో వేసుకొని కాంబినేషన్ తినొచ్చు. ఒక్కొక్క ఆకుకూరలో ఒక్కొక్క టేస్ట్. ఇది గోంగూర అంటే మామిడికాయ పులుపు, ఈ గోంగూర కూడా పులుపు, కానీ మామిడికాయ టేస్ట్ మామిడికాయ, అలాగే గోంగూర టేస్ట్ గోంగూరే. ఓకే, గోంగూర పప్పు చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, కొంచెం ఆవకాయ వేసుకుందాం. అందరూ ఆవకాయ. ఓకే, తిందామా? ఆహా, వావ్, సూపర్ ఉందండి. ఎందుకంటే గోంగూర కూడా పర్ఫెక్ట్ సరిపోయింది. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. వేడి చాలా బాగుంది. వేడి అన్నంలో తినే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆవకాయలో కొంచెం తిందాం. అబ్బా ఆవకాయలో ఇంకా అదిరిపోయిందండి. ఆవకాయ వేసుకుని గోంగూర పప్పులో సూపర్ ఉంది. నిజంగా అంటే నిజంగా బాగుందండి, సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారు కదా. థ్యాంక్ యూ.